రేపు పొద్దున అతను కనుక పార్టీ గెలిస్తే 100% ఏ పొలిటికల్ లీడర్ కూడా చేయనంటే అద్భుతమైన సర్వీస్ చేయగలిగేటువంటి వ్యక్తి. ఎందుకంటే అతనికి ఏ స్వార్థం లేదు. ఆ డబ్బులతోటి వెనకాల పోగేసి కోట్లు పోగేసి సుఖపడదామని కోరిక లేదు. ఓ పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలని కోరిక లేదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలని కోరిక లేదు. కాకపోతే నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ బాబు కంపల్సరీ యాక్ట్ చేయాలి. పెద్ద సంపాదించి ప్రూవ్ చేసింది కూడా ఏం లేదు కళ్యాణ్ బాబు. ఎంతో డబ్బు నాకు ఇచ్చింది చాలా మందికి తెలుసు, నేను చెప్పాను కాబట్టి. తెలియకుండా ఎన్ని కోట్ల మందికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడు. అవన్నీ ఇవ్వకుండా ఉండే కళ్యాణ్ బాబు దగ్గర చాలా డబ్బు ఉండాల్సిందే. సో అంత మంచి వ్యక్తి కళ్యాణ్ బాబు. సో అలాంటి వాడి కంటే కూడా ఎవరికి వేస్తాం ఓటు? నేనైతే నా వ్యక్తిగతం చేశాను, ఇలా ఎంతో మందికి చేశాడు. కార్గిల్లో అతను ఎంత డబ్బు ఇచ్చాడు, మొన్న హుదూద్కి ఎంత ఇచ్చాడు, చెన్నై తుఫాన్లకి ఎంత ఇస్తూనే ఉంటాడు అతను. ఆ డబ్బు దగ్గర అలా పట్టుకునే మనిషి తన డబ్బే ఇస్తున్నాడు. తను కష్టపడి చెమటోడ్చిన డబ్బే కోట్లు అలా ఇచ్చేస్తాడు. అలాంటి వాడు రేపు రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి సర్వీస్ చేస్తాడో ఒకసారి ఊహించండి. హీఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇన్ కమింగ్ ఇయర్స్. కళ్యాణ్ బాబు మించినటువంటి గొప్ప ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి లేదు, ప్రజలకి లేదు. దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. కళ్యాణ్ బాబు ఒక అద్భుతంగా మారబోతున్న ఒక గొప్ప రాజకీయ నాయకుడు. దట్స్ ఆల్.